ఒక ముఖంతో కొట్లాడు కదా, సపోర్ట్ చేస్తాం అందరం. నువ్వు ఆయనతో కొట్లాడితే మనం అంతా ఒకటే టీం కదా బాయ్. కాంప్రమైజ్ చేద్దామని చెప్పి తినిపించి మళ్ళా మీకు తినిపిద్దామని చెప్పేసి ఇది చేసి ఇద్దరు పోయి కొట్లాడుకుని నీళ్ళు పోసి మేము చీరలు మొత్తం పడేసింది ఆమె వచ్చి తిట్టింది నన్ను. ఇప్పుడు నీకు అర్థమైతే ఎవరినో ఒకరు తీసేస్తావు కదా, అందుకే అలా నీ ముంగడ మంచిగా ఉంటారు. నువ్వు మళ్ళీ అటు ఇటు నావాలు వచ్చిందా నాకు అర్థమైందా? అన్నిని గుర్తు తెచ్చుకోకు, నువ్వు ప్రియాంకని గుర్తు తెచ్చుకోకు, అర్థమైందా? మీరు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకర్రా. మీరు నోరు తెరిసనే కొట్లాడుకుంటారా? ఆయన వీళ్ళు మాట్లాడుకోరు, వీళ్ళు డైరెక్ట్ నోరు తెరిచి ఇద్దరు పంచర్ వేసుకొని కొట్లాడుకొని స్టార్ట్ అయిపోతుంది. మీరు మజాక్ ఆడుకోకర్రా. ఉన్న టైంలో మజాక్ ఆడితే ఎవరికైనా వాళ్తది. సో గైస్ నేను చెప్తున్నా కదా, అసలు నేను అనుకోలే ఇట్లా మొత్తం వీళ్ళు వెనకాల ఇట్లా చేస్తారని చెప్పి. నా ముంగడేమో మంచిగా కలిసి ఉంటారు, మా వెనకాలేమో కొట్లాడుతారు అంట. నాకు ఇక్కడ వచ్చి ఊగా నన్ను లొల్లి పెట్టుకుంటున్నాను. లొల్లి పెట్టుకున్నాడు కాదురా భయ, ఆడు వచ్చినప్పటికీ వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటారు. అరే నా ముంగడ మంచిగా కలిసి ఉంటారు కదా, సాయంత్రం కార్ కడుగుతుంటే మంచిగా మాట్లాడుకుంటారు. మంచిగా మాట్లాడుతారు ఉన్నప్పుడు. నువ్వు అసలు ఆ వీడియోలో కాంప్రమైజ్ చేద్దామని చెప్పి తినిపించి మళ్ళా మీకు తినిపిద్దామని చెప్పేసి ఇది చేసి ఇద్దరు పోయి కొట్లాడుకుని నీళ్ళు పోసి మేము చీరలు మొత్తం పడేసింది ఆమె వచ్చి తిట్టింది నన్ను. లొల్లి పెద్ద ఎవరి వల్ల అయిందా? నాకు ఒకటి క్లారిటీ వస్తలే. మీరు నా ముంగడ ఎందుకు యాక్టింగ్ చేస్తుర్రా? మంచిగా నువ్వు కొట్లాడుతున్నా ఊకే. మీరు ఎందుకు కొట్లాడుతుర్రా? ముంగడ ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు? మళ్ళీ నేను అదే చెప్తా, నా ముంగడ ఒక లెక్క వెనకాల ఒక లెక్క ఉండాలని చెప్పి చెప్తా. మళ్ళీ అదే చేస్తుర్రు వీళ్ళు. అది కాదురా భయ, ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నాకు చేయాలా వద్దా, అందుకే నా వీడియోకి ఎంత గ్యాప్ వస్తుంది తెలుసా? కాదురా భయ్, వీళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? అది రీజన్ ఏంది? అన్న అడుగు. బల్పే తక్కుతలేదురా భయ్. నేను నాకేం బల్పుంటా? నామెతో నాకేం వస్తాం అన్నా? ఇప్పుడు కూడా అన్న వీడియో స్టార్ట్ అయిన ముందు పైకానా లేచి అవన్నీ నేను మాట్లాడినా అన్నాడు బాయ్. నువ్వు అన్నావు బాయ్. అనకు ముందే అన్నాడంట కదా, ఇంద్రా భయ్. కాదు, మీరు నా ముంగడ ఎందుకు మళ్ళీ కలిసి ఉండాలి యాక్టింగ్ చేస్తున్నారు? నేను వెనక ఎందుకు కొట్లాడుకుంటారు? ఇప్పుడు నీకు అర్థమైతే ఎవరినో ఒకరు తీసేస్తావు కదా, అందుకే అలా నీ ముంగడ మంచిగా ఉంటారు. నేనైతే ఇప్పుడు నీకు ముంగట ఎట్లా అంటారు అట్లనే మాట్లాడుతున్నా. ఏం పరిచయం చేస్తా వెళ్ళిపోతా నేనే, లేకపోతే ఈయన జంలాంచని కాక అయితులని చెప్పి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎట్లా జంలాంచి వస్తారు అందరినీ మళ్ళీ సంబంధించలేము అని సంబంధించలేము. అరే చెప్తే సైలెంట్ గా అదే నాతో సైలెంట్ గా ఉన్నా మళ్ళీ ఇంకా కొట్లాడుతున్నా ఈమెతో. ఎందుకు కొట్లాడుతున్నావు మళ్ళీ? అరే గురించి మళ్ళీ ఈమె నేను ఎందుకు కొట్లాడుతా అంటుంది, నువ్వు నేను ఎందుకు ఎవరు కొట్లాడుతున్నారు? మళ్ళీ ఎవరు కొట్లాడుతుర్రా? కొట్లాడుకుంటారా భయ్. మొన్న పోయి తినిపించి కాంప్రమైజ్ చేద్దామా అంటే ఈమె వచ్చి చీరలు పడేసింది. ఆమె ఎట్లా తిట్టింది తెలుసా? తిననీకి రమ్మంటున్నాను నేను, నన్ను కొట్లాడుకొని కాదు అని చెప్పి. ఇద్దరికి ఒకరితో ఒక గేమ్ ప్రాబ్లమ్ అని చెప్పరు నాకు. నీ వీడియోలో పెట్టుకోరా, నా వీడియోలో ఆమెనే ఏమో క్రియేట్ చేసుకొని నేనన్నా అని చెప్తున్నాను. ఒక ముఖంతో కొట్లాడు కదా, సపోర్ట్ చేస్తాం అందరం. నువ్వు ఆయనతో కొట్లాడితే మనం అంతా ఒకటే టీం కదా బాయ్. ఆమెనే కొట్లాడుతుంది, మరి నాతో కొట్లాడటంతో నేను కొట్లాడతాను. నా అంతా నీకు నేను 10 సార్లు చెప్పినా బాయ్ ఆమెతో పెట్టుకోకరా, ఆడపిల్లతో కొట్లాడకరా అని. ఇప్పుడు పోనీ అంటావు. ఏందామంతా ఆమె చెప్పు, ఏందో ప్రాబ్లమ్? ఆమెనే ఏదో నేను అన్నా అని చెప్పి క్రియేట్ చేసి మరీ చెప్తాను అందరికి. నేను ఏం అనను కూడా అన్నా. నాకు ఎప్పుడు వచ్చి ఏం చెప్పలేమే. మొన్న ఆడ కదా నిన్న అంటుంది, నువ్వు కూడా చెప్పినావు కదా, నిన్ను కూడా అన్నది. నేను ఏమన్నా ఆయనకు అర్థమైంది. నేనేమన్నా నీకు ఈయన వస్తే ప్రాబ్లం ఉంటేనే నీ మాట నీకు చెప్తుండేనా అన్న. ఆమె ఏమన్నది, ఆమె ఏం చెప్తుంది నీకు అర్థమవుతుంది? ఒకవేళ నువ్వు నీతో ప్రాబ్లం ఉంటే నువ్వు తీసుకోమని ఎందుకు చెప్తా అంటుంది ఆమె వీడియోలా. అరే నాకు అది టాపిక్ అప్పుడు రాలే, దానికి ముందు అవన్నీ మాట్లాడలేదు. అప్పుడు మాట్లాడింది, దానికి ముందు వేరే మాట్లాడింది. మాట్లాడినావు, దాని తర్వాత ఏం మాట్లాడినావు? అసలు ఏం మాట్లాడినావు ప్రియాంక? మొత్తం చెప్పు, సగం సగం చెప్తే నాకు ఏం అర్థమవుతుంది?
మాట్లాడిన అంటుండు కదా బెన్నీ. వీడేమో మళ్ళీ ముందు మాట్లాడినా అంటుండు, మళ్ళీ ఎక్కడ నీతోనే మాట్లాడినా మాట్లాడిన అన్నాడా లేదా? కథ ఉంది ఈడ. ఒక్క లెక్క ఆడొచ్చిన ఒక్క లెక్క ఏందిరా ఇది? మీరు ఒక పని చేయర్రా, మీరు ఏం మాట్లాడుకోర్రా. ఏమైనా మీ ఇద్దరికి ఏమైనా మాట్లాడేది ఉంటే నాకు ఫోన్ చేయర్రి, నేను బిల్లు నేను వచ్చి చేరేసుకొని కూర్చున్నా. నా ముంగటనే మాట్లాడుకో, నేను ఇంటా మీరు ఏమేమి మాట్లాడుకుంటారు. అప్పుడు నాకు తెలుస్తుంది ఒంది తప్పు బెన్నీ. ఆయన ఒక్కటే నీకు మాట ఇప్పుడు చెప్పాలా? ఏమన్నా నాకు ఉన్న నీ ముందే పనులన్నీ ఒక్క వదులుకుంటే నిమిషం నేను. ఆగు. నీ ముందే అన్నాడు కదా, నీ ముందే నేను మాట అన్నా, అప్పుడు అన్నా అదే మాట ఏమన్నా చెప్పు మనం. ఫస్ట్ ఒకసారి మళ్ళీ నువ్వేం మాట్లాడింది, నేను ఏం మాట అన్నాను, నువ్వు ఇప్పుడు ఏం మాట నువ్వేమన్నావు? నువ్వు అన్నావు అని చెప్పినా నేను. అరే మీరు ఏం చేసుకోవడం తెలియదురా బై. ఏమన్నా? వీడు మాట అంటుండే, ఈమె మాట అంటుంది, ఈ మాట ఏందో నాకు అర్థమైతే ఇక్కడ వినుర్రా బై, మీరు ఏం చేస్తారేమో రా బై. వీళ్ళిద్దరిని సాల్వ్ చేసి నా దగ్గర పంపి, లేకపోతే వద్దా అంటే వద్దు, ఇద్దరికి ఇద్దరు వద్దు. అరే ప్రాబ్లం ఏంది నా చెప్తలేరు రా భయ్. ఏమేమని అంటే నేను అంటానా అంటూ నీడేమో, ఈడేమో ముందంటానా ఎందా ఇంకా అంటానా అంటూ నీడు. ఏమన్నాడు చెప్పు. పైకన్నా కట్టేలా కొడతా అని ఏదన్నా అన్నానా? నువ్వేమన్నా ప్రియాంక నువ్వు వీడియో పెట్టినప్పుడు ఏం మజాకాడు, ఆఫ్ కెమెరా ఫుల్ మజాకాడుతుంది అందరితో. ఆఫ్ కెమెరా అయితే అందరితో మజాకాడుతుంది, డేంజర్ మజాకాడుతుంది. సాయి తిట్టేస్తాడు నాతో మజాకాడకని చెప్పి. చూపేంటి చంపేస్తున్నాను. కెమెరా మజాకాడుతావు, ఆన్ కెమెరా ఏం తెలియదు శుద్ధ పూసలేక తెలిసి. ఇప్పుడు ఆఫ్ కెమెరాలో ఆడినప్పుడు అప్పుడే ఆడుకోవాలి, మళ్ళీ వీడియో టైం ఎందుకు ఆడాలరా బై? అది ఏం చెప్పు మళ్ళా. నువ్వు చెప్పు, ఎవడు పట్టుకొచ్చినా నువ్వు పట్టుకొచ్చినావు. నేను పట్టుకొచ్చినా పట్టుకొచ్చి ముందు ఓడనాడు తీసుకో అని చెప్పి నువ్వు అదే వాళ్ళు చెప్పాలి, నువ్వు చెప్పినా. చెప్పాలి. అవును కావాలి కాబట్టి చెప్పినాము. మన కావాలా పెట్టుకోరు మళ్ళా. నువ్వు చెప్పు మాలా. అరే నోరు దూరం ఎక్కువ. అర్థమైంది అన్న మజాక్ ఆడుతున్నా అని చెప్పి ఇప్పుడు మజాక్ ఆడుతున్నట్టు కనిపిస్తున్నాను. చెప్పన్న మజాక్ ఆడితే నేను కూడా మజాక్ ఆడతా కదా. అరే మీరు మజాక్ ఆడుకోకర్రా. కోపంలో ఉన్న టైంలో మజాక్ ఆడితే ఎవరికైనా వాళ్తది. అదే నీకు అందరు చెప్తురు. అదే నాతో మజాక్ ఆడాలని చెప్తున్నాడు ఆడు. నేను మజాక్ ఇప్పుడే కెమెరా ఆడతా అని ఆడు. ఇప్పుడు నేను ఈమె దిక్కు మాట్లాడితేమో మీరు నన్ను అంటారు, ఈయన దిక్కు మాట్లాడుతున్నా నన్ను అంటారు. నేను ఎవరి దిక్కు మాట్లాడాలా మీరు చెప్పండి నాకు. మాట్లాడకు మొరవాడి చావు. ప్రియాంక దిక్కు మాట్లాడతలేమో మళ్ళీ ఏం సపోర్ట్ చేస్తారు అంటారు. నేను వన్ దిక్కు సపోర్ట్ చేయాలా? నేను ఏం మాట వినాలా, ఏం మాట వినాలా, ఏమేం మాట వినాలా? వాళ్ళ టీలో ఉన్నప్పుడు అందరి మాట వినాలా నువ్వు ఒక్కనివే. ఎందుకైనా మళ్ళా అరే హెడ్ ఎందుకైనా అంటే మీరు ముంగడ ఒక లెక్క వెనకాల ఒక లెక్క ఉంటే నేను ఏడికలు అర్థం చేసుకుంటా. మీరు నా ముంగడ వెనకాల ఒక లెక్క ఉంటే నాకు అర్థమవుతారు ఓవర్ ఏందనేది. నేను ఉన్నప్పుడు మంచిగా ఉంటున్నా అంటే, నేను లేనప్పుడు కొట్లాడుకుంటున్నా అంటే నేను ఏమైనా క్లాస్ టీచర్ రా? మీరు నువ్వు కంట్రోల్ చేసుకో కూర్చొని. ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ అట్లాంటప్పుడు మేనేజ్ చేసుకోవాలి మళ్ళీ అంటుంది. మళ్ళీ ఉల్టా క్వశ్చన్ ఇస్తుంది. ఇవే వదిలేరా భయ్, పాయింట్ తీసి వదిలేసి అంటే అసలు ఆగు, ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఆమె ఆగు. అరే ఆమె ఆడపిల్లరా భయ్, ఆడపిల్లలు అట్లా ఉంటారు. మేనేజర్ లేక మెయింటైన్ చేసుకోండి. మేనేజ్ చేసుకో అన్నది, అట్లాంటప్పుడు మేనేజ్ చేసుకో అన్నది. నేను చూసినా ఏమను చాలా ఆమె అన్నది కాబట్టి చెప్తా. ఇట్లా మేనేజ్ చేసుకోవాలి మన. ఈయన అన్నారు కదా నేను టీచర్ నా అంటే మేనేజ్ అన్నా చేసుకోవాలి. నువ్వు ఎవరు మాట వినకల్లా అందరినీ మాట వినేటట్టు నువ్వు అరే నువ్వు చెప్పేసారా స్ట్రిక్ట్ గా కొట్లాడుతుంటే రాక అని చెప్పి, కొట్లాడుతుంటే అసలు రాకే అని చెప్పరా భయ్, మంచిగా ఉంటే రమ్మని చెప్పాలి ఇద్దరిని అంతే. ఈమె వద్దు ఆడిపోద్దు. నేను చెప్పారా భయ్, నేను చెప్తే వీళ్ళు నన్ను అంటారు, వీళ్ళందరూ కలిసి ఇద్దరిని సాల్వ్ మళ్ళీ ఏం చేద్దాం మళ్ళీ ఇద్దరు కొట్లాడుకుంటారు, అన్నకు ప్రాబ్లం అవుతుంది మళ్ళా. ఏం లేదని చెప్పు. మీ వీడియోలు అయితే అయిపోతున్నాయి, నా వీడియోలు అయితే అరే అవమాన నేను అందరితో పెట్టుకొని నేను ఉన్నా లేకపోయినా నేను వీడియోలు చేస్తే ఇగో నా పర్సనల్ నేను ఉండే ఎన్ని రోజులు ఇప్పటికే ఇవ్వండి చూడా. నేను ఏం చేయాలి, నేను వీడియోలు చేస్తే పోతానే ఉంటా. వీళ్ళ వల్ల నేను ఆగిపోతుంది. ఊకే నాకు ఈ లొల్లి పంచాయతీ వీడియోలు నచ్చవు గాయ చెప్తున్నా నేను. వీళ్ళు ఊకే కొట్లాడుకుంటున్నా. తోక పట్టుకొని పో, ఎందుకున్నావు ఇక పోతున్నావు అంటే. నేను మంచిగా ఆయన దగ్గర పోయి ఒక మాట అన్నా. సరే మనకు ఎందుకు లొల్లి అని చెప్పి ఆమె చెయ్యించింది. నేనేమన్నాడు ఏవో అన్నాడు. అరే కాంప్రమైజ్ చేసి పంపిరా బెన్ని, నాకు తెలియదు. తగ్గి ఉండమంటే తగ్గి ఉంటున్నా అనేక యాటిట్యూడ్ ఎందుకు ఒకసారి వచ్చింది? నిమిషం ఆగు ప్రియా, నువ్వు మళ్ళీ అటు ఇటు నా వాళ్ళు వచ్చిందా నాకు అర్థమైందా? ఆ బల్బే ఏడు నుంచి వస్తుంది మళ్ళా బాబు మొత్తం. నేను వచ్చి మంచిగా మాట్లాడుతున్నా కదా, నీతో గొడవ అయినప్పుడు కూడా నేను వచ్చి ఇట్లా మొత్తం ఇగో ప్రియాంక అందరు మనుషులు ఒక లెక్క ఉండరు. ప్రియాంక అని బుద్ధి అంతా పోనీ. అట్లనే ఉంటాడు బాగా.
ఆడ వంత మాట్లాడు, 30 మాటలు పడ్డాక మళ్ళీ అన్ని మాటలు అన్నాక తర్వాత వచ్చి అంటే సరే నువ్వేమన్నా సార్, అట్లాంటి sorry మాట్లాడతావు. చెప్తున్నా. అది సరే సంజాయిస్తున్నారా భయ్, జర ఆగరా అదరా భయ్. అమ్మ ఆమెకు ఆగదంటే నీకు కూడా ఆగదు. అది కాదు రా రే. ఈడు బెండరు, నువ్వు సన్ని ఇక్కడ రా, ఈడు మధ్యలో పెట్టి ఈడే మాట్లాడు. చెప్పు నాయ నువ్వే చెప్పు, మేమేమి కింద పని చేస్తాం. చెప్పు ఏం చెప్తావు చెప్పు. చేతులు కట్టుకోరా భయ్. మాట్లాడుతున్నా ఆడు చెప్తుంటే వింటలు. నేను మీకు చెప్తున్నారా అంటున్నా. నేను వచ్చి కలిసి మళ్ళీ చెల్లిగిల్లు అంటున్నా అంటే అందరి ముంగడ 10 మాటలు అన్నాం కదా. తర్వాత ఆడు చెప్పినప్పుడు విను. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జరా మీరు నోరులో మూసుకుంటే నేను చెప్తా. అర్థమైందా? నా మాట వింటారంటే నేను చెప్తారా అదైతే నేను చెప్పా. మీరు మదాక ఆడుకోకరు, నేను చెప్తున్నా. మీరు మదాక ఆడుకోకరు, అర్థమైందా? సరే అన్న అని చెప్పు. చెప్తలేరు, ఒక్క నోట్లకే వస్తలేదు సరే అని చెప్పి. సరే చెయ్యము. ఇప్పుడు నేను చెప్పినాకని చెప్తున్నా. మళ్ళీ ముందు కట్టె తీసుకుని కొట్టాలా, నిజంగా చెప్పిన కట్టెతోనే కొట్టాలా నేను. నేను ఆమె జోలికి పోనాను మొన్ననే చెప్పినా. అప్పటికెళ్ళి పోతున్నాను. ఆమెనే గెలిస్తేనే కదా నేను మాట్లాడేది. ఆమె సరే ప్రియాంక, నువ్వు ఆ జోలికి రాకు ప్రియాంక. రాను అన్నా. వీడియో చేయరి, దాని తర్వాత ఏదైనా చేసుకోరు. కాదన్నా నువ్వే నన్ను ఇట్లా అంటే వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ మొన్న నువ్వు ఫోన్ చేసి అందరు అసలు ఎందుకు కొట్లాడుతారు? ప్రాబ్లం ఏడికెళ్ళి స్టార్ట్ అవుతుంది, ఎవరు క్రియేట్ చేస్తారు అది తెలుసుకోవాలి రా బై ఫస్ట్. ఇద్దరే ప్రాబ్లం రా భయ్. ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉంది రా బై? అది మంచిగానే ఉండే నార్మల్ గా నిన్న ఫోన్ చేసి పెద్ద ఎవరు చేసి అవన్నీ కాదురా బై. ఇన్నికి మీదనే మెయిన్ గా ఏం ప్రాబ్లం ఉంది? ఊకే నోరు జారదని చెప్పాను. 10 మంది ఉన్నప్పుడు సేమ్. మీరు ఏం చేయరు తెలుసా? మీరు 10 మంది ఉన్నప్పుడు మాట్లాడుకోకరు. నువ్వు ఆ కొనాకు కూర్చో, నువ్వు ఈ కొనాకు కూర్చో. నువ్వు సన్నీని గుర్తు తెచ్చుకోకు, నువ్వు ప్రియాంకని గుర్తు తెచ్చుకోకు. అర్థమైందా? మీరు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకర్రా బై. మీరు నోరు తెరిసనే కొట్లాడుకుంటారు రా. వీళ్ళు మాట్లాడుకోరు, వీళ్ళు డైరెక్ట్ నోరు తెరుచుడు ఇద్దరు పంచర్ వేసుకొని కొట్లాడుకొని స్టార్ట్ అయిపోతుంది. ఈ గలీలో ఆంటీలు కొట్లాడుకుంటారు, అట్లనే కొట్లాడుతున్నాడు. ఆంటీ ఎందుకన్నా మరి ఎంతగానో విజా తీస్తున్నావు? వదిలేయచ్చు కదా. నేను చెప్తున్నారా బై, ఇద్దరు ఎక్కువ మదాక ఆడుకోకర్రా బై. మజాక్ పడతలేదు. మదాక ఆడడానికి రాదు వీళ్ళకి. మజాక్ ఆయన సీరియస్ అయిపోతున్నా. సరే ఊకో ఊకో. ఆమె మాట్లాడనిస్తారు, అందుకే ఆమె మాట్లాడుతూనే ఉంది. సరే నువ్వే మాట్లాడు. ఉన్నాయంత అయిపోయినాక ఇప్పుడు నేను ఈయన వేసుకొని తిరిగితే కూడా నన్నే అంటారు వీళ్ళు. ఈడు వచ్చినప్పటి నుంచి ఎవరిని పట్టిస్తలేని చెప్పి. ఇప్పుడు ఏమంటుంది చూడు, మళ్ళీ ఒక క్యాయ్ అని ఎందుకు కొడతా ఉంటారు? అన్ని మూసుకొని నిలబడగా గెలుకుంటా పోతుంది. అరే ఆడోళ్ళు అంతే ఉంటారు రా. సరే నడువన్న ఆలోచించరా ఆమె జోలికి పోను, ఆమె అసలు పట్టించుకోను కూడా. అరే మీ గల్లీలో బిందెలతో కొట్లాడతారా? నీళ్ళ కాడ కొట్లాడతారు. ఎవరు కొట్లాడతారా? కింద ఎవరు కొట్లాడతారు? అరే ఆదరా, ఈయనకి అన్ని ఆన్సర్ తెలుసు, కావాలని ఇయ్యాడు. ఎందుకంటే నెక్స్ట్ ఈయన అంటే మన ఎవరు కొట్లాడతారు? ఆడలు కొట్లాడతారు. ఆ మాట ఈయనకి తెలుసు, నోటకెళ్ళి వస్తలేదు చూడు. సన్నీ ఆంటీ కొట్లాడుతుంది. నీళ్ళ కాడ ఎవరు కొట్లాడతారు అంటే ఎవరు కొట్లాడతారు? నీళ్ళు కొట్టేటోళ్ళు కొట్లాడు. ఈ తెలివి తక్కువ ఆన్సర్ లియకు, ఎక్కువ తెలివి అయిన ఆన్సర్ అర్థమైందా? సరే అన్న సరే అంటే అతి తెలివి ఆన్సర్ పోనని చెప్తున్నా. ఆడోళ్ళు అంతే ఉంటారు రా భయ్, వాళ్ళు అట్లనే ఉడతా ఉంటారు. పట్టించుకోద్దు మనం. నువ్వు ఆయన ఒర్రింది ఎంత గలీజ్ అంటే నీకు తెలుసు కదా, విస్తారంగా అందరు చూస్తుంటారు. అరే నువ్వు అంతకంటే వెటకారంగా మాట్లాడుతావు. నాకు సొంత ఎక్స్పీరియన్స్ తెలుసు. నేను అందరూ నాతో ఎట్లా మాట్లాడి ఇప్పుడు చెప్పాలా? అందరు ముంగడ మాట్లాడతారా? అందరు ముంగడ మాట్లాడతారా? ఎవరైనా చూస్తారా మనం మాట్లాడుకునేది? వీడియో అంటే సీరియస్ అంటే నేను మజాక్ ఆడేటప్పుడు ఎవరైనా చూస్తారా? వీడియో చేసే ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇంట్రెస్ట్ అంటే ఏంది అంటుండేడు. ఇంట్రెస్ట్ స్కూల్లో ఉంటది అంట, ఎగ్జామ్ రాసేటప్పుడు లోన్ కట్టేటప్పుడు ఇట్లుంటాయి మాటలు. వీడియో చేసే ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇంట్రెస్ట్ అంటే ఏంది అన్న అంట. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా మళ్ళా మధ్యలో వచ్చింది రెచ్చోడు. అరే వదిలేరా భయ్, నా చెవులడు వదిలేరా. ఇప్పుడే చెప్పిన సార్ ఎందుకు సార్ చూడు ఎవరు గెలికేది అని. పెట్టుకోకరా భయ్, వదిలేయండి. అర్థమైందా? అన్న వీడియోలో కోకరా భయ్. ఇట్లా నేను తినడానికి దావా చేసుకుని పోతాం, అప్పుడు రావద్దు మళ్ళీ ఆడ కూడా. అరే అన్న నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అన్న. ఇది ఏంది తప్పుగా? మళ్ళీ మీకు పడుతున్నప్పుడు వద్దని చెప్తున్నాను. పంపి అన్న సనాలకి
ఊకే మీరు కొట్లాడుతుంటే సరే, కొట్లాడుకోమని ఇదే అవుతుంది డైలీ పని అంతా. చెప్పుర్రి. ఏ కొట్లాడుకో ఉన్నట్టుకెళ్ళే చెప్పేస్తా అన్న, నేను లొల్లి పెట్టుకుని చెప్పు, లొల్లి గిల్లి ఏం పెట్టుకున్నా? సారీ చెప్పు కాలు మొక్కు. అయ్యో నేను సారీ చెప్పు. ఏమన్నా ఇంతసేపే కదా ఈమె కూడా మొక్కుతాయి, కాలు మొక్కు సారీ చెప్పు. నేను ఇప్పుడే చెప్తున్నారా భయ్, నాకు ఇట్లా లొల్లిలు పడతారా అంటే నేను పంపించారా భయ్. నేను అర్థమైందా, నువ్వు ఇట్లా కొట్లాడతావు అంటే అవసరం లేదు, ఓ కాలు దగ్గర రాకరా బయటికి. నేను ఫోన్ చేసినప్పుడే రా నన్ను కలవా నీకు, అర్థమైందా? సరే అంటున్నా కానీ లేదా నాకు కొట్లాడ చేసుకుంటా వేయడం మాత్రం అంటలేడు. నేను అప్పటికెళ్ళి అదే అంటున్నా, పట్టించుకుంటలేరు. ఆమె అట్లా వరుతుంది అటు ఇటు, మళ్ళీ ఆమె మీద సరే అన్న అని చెప్పి ఇంత మొరుతున్నా నా వాయిస్ నా గొంతు వినిపిస్తలే ఇంకి. ఆమె చిన్న ఇట్లా ఒర్రగానే వినిపిస్తుంది, ఇంక గుచ్చుకుంటుంది. సరే అన్న, సారీ అన్న, ఇంకోసారి ఆమె జోలికి పోను. మొన్నటికెళ్ళి 3 రోజులకెళ్ళి ఇదే మాట చెప్తున్నా. ఆల్రెడీ ఆమె 3 సార్లు సారీ కూడా అరే వీళ్ళు కొట్లాడుకురు అనుకో, నాకు అదే అదే వీళ్ళు కొట్లాడుకుంటే అదే వీడియో పెట్టేసారా డైరెక్ట్ డైరెక్ట్ పెట్టేస్తా, డైరెక్ట్ పెడతా. ఎవరు తప్పు ఉందని తిప్పిస్తా. తిప్పిసా కాదు ఇక పబ్లిక్ చెప్పి ఎవరినో కొన్ని తీసేద్దాం ఇక ఇద్దరులకి వెళ్ళి. అదే ఊకే కొట్లాడుకుంటారు అంటే కాదు ఇక అట్లా. తీసేయ్. సరేరా బై, రైట్. ఇప్పటికెళ్ళి కొట్లాడుకోగలరా భయ్, చిన్న పిల్లలకే చేస్తారా? ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏం చూసుకుంటున్నారు నాకు అంతగానము. అన్న ఇక్కడ గొంతు చింపుకొని వరుతున్నా నేను ఒక దిక్కు. 100 వాట్స్ బల్బు కొంటారు చూస్తాం, 60 వాట్స్ అయిపోయింది దాన్ని. కొట్లాడని చెప్తున్నా అన్న, ఇంకేం కావాలా? సారీ చెప్పా మీకు చేయగలుపు, సారీ బోల్. అన్న ఆమెకు ఆల్రెడీ చెప్పేసిన, మళ్ళీ చెప్పిన ఇందాక కూడా సారీ ప్రియాంక, ఇంకా రాని జోలికి చేయగలుపురా భయ్. ప్రియాంక సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఓకే ఓకేనా? మళ్ళా నాకేమైనా లొల్లి ప్రియాంకకి సారీ చెప్పిన మంచిగా ఉండదు నేను చెప్తున్నా. చాలా అలా నీ భయ్, ప్రియాంక అర్థమైందా? అందరు ఓకేరా ప్రియాంకనే. నడురా భయ్, నడు, ఏం ముచ్చట పెడుతున్నావు? వీడియో అయిపోగానే మళ్ళా అంతా మళ్ళా కట్టింది. ఇప్పుడే ప్రియాంక చిల్క చెప్పినా జోలికి పోకని చెప్పి మళ్ళా దగ్గరికి పోయి నవ్వుతాయి నన్ను ఎక్కించుకుంటా. గమ్మన వచ్చినా అట్లా చూసినా గమ్మున వచ్చిన నేను చూసిన. నేను ఖుషి అయ్యా. మాట్లాడుకుంటున్నామని. అది గమ్మున పోతున్నాను, వదిలేరా? 3 times ఏదో అంటుంది. ఓ గిచ్చుతుంది ఇగో. ఎందుకు వెళ్తున్నావు ప్రియాంక? మళ్ళా గెలకలే అన్న, నవ్వుపిస్తుండే అన్న, మీరు అట్లా తప్పుగా అనుకుంటున్నారు. కమెడియనా ఆడియన్స్ అన్న ఒపీనియన్. ఇప్పుడు చూడు సన్ని, ఇది చూడు సన్ని. చెప్పు ప్రియాంక, బ్రహ్మానందం వాళ్ళ కూతురు అంటే ఈమె. చెప్పు ప్రియాంక. ఇట్లాంటి లెక్కలే మరి ఇందాక అన్నావు కానీ అన్ని వెళ్ళిపో ఇంకోసారి. బెన్ని నేను నవ్వుపించడానికి చూసినా బెన్ని నువ్వు నవ్వుపించడొద్దు, నువ్వు ఏడిపించడొద్దు, నువ్వు నీ లేకుంటే చాలు మా. రాధిక ఉన్నావు నువ్వు. అలాగనే ఉన్నా.